ఈ వీడియోలో మనం వైసీపీ ప్రభుత్వం 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎలా పడిపోయిందనే దాని గురించి మేజర్ 5 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నిజానికి కొన్ని వందల పాయింట్లు అయితే ఉన్నాయి, కానీ అందులో మెయిన్ 5 పాయింట్లు తీసుకొని మనం ఈ వీడియో చేయబోతున్నాం. మొదటి పాయింట్ వచ్చేసరికి కూటమి ప్రభుత్వం మరియు ఓట్ల చిలకరణ. వైసీపీ ఓటమికి మొదటి మరియు ప్రధాన కారణం కూటమి. 2019లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల వ్యతిరేకత ఓట్లు అనేవి చీలిపోయాయి. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే ముగ్గురు అభ్యర్థులు సపరేట్ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల ప్రజలు ఎవరికి నచ్చిన వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు ఓట్లు అయితే వేశారు. దీని కారణం వల్ల ఓట్లు అనేవి సపరేట్ అయిపోయాయి. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీలనివ్వకుండా టీడీపీ మరియు బీజేపీతో జతకట్టారు. దీని వల్ల 90% వ్యతిరేకత ఓట్లు అనేవి ఒకచోటే పడిపోతాయి. అంటే డిఫరెంట్ పార్టీలో ఉన్న ఓట్స్ అనేవి ఒక పార్టీకే పడిపోతాయి. వైసీపీకి 40% ఓట్లు వచ్చినప్పుడు గుడికి కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువ రావడం వల్ల సీటు దక్కలేదు. సెకండ్ పాయింట్, డెవలప్మెంట్, అభివృద్ధి. జగన్ గారు కేవలం బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలు పేదలకు మేలు చేశారు. కానీ రోడ్ల దుస్థితి, అమరావతి రాజధాని సమస్య మరియు కొత్త పరిశ్రమలు రాకపోవడం ఇలాంటి ఎన్నో మధ్యతరగతి యువత చూసి నిరాశపడిపోయారు. ఆ టైంలో కొంతమంది ప్రజలనేవి ఎంత దారుణంగా మారిపోయారంటే కేవలం బటన్లు నొక్కి డబ్బులు ఇస్తే సరిపోదు, ఉపాధి గుడికి జనాలకి కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆ టైంలో పెద్ద గొడవలే జరిగాయి. అండ్ మనం థర్డ్ పాయింట్లోకి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత మరియు ఎమ్మెల్యేల పనితీరు. ఏ నియోజకవర్గంలో చూసినా సరే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత అయితే ఉంది. జగన్ గారిని గుడికి చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటిది ఒకటి జరుగుతుందనే విషయాన్ని తొందరగానే గమనించి జగన్ గారు ఒక సర్వేనైతే ఏర్పడి కొంతమంది ఎమ్మెల్యేలను అలాగే ఎంపీలను వాళ్ళ పదవిలోంచి తీసేసి వేరే కొత్త అభ్యర్థులను అయితే అందులోకి పంపించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం చాలా మంది పాత వాళ్ళకే సీట్లు ఇవ్వడం వల్ల కొంచెం దెబ్బపడింది. అలాగే జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ అనేది స్టార్ట్ చేయడం వల్ల ఎమ్మెల్యేల కన్నా వాలంటీర్సే బెటర్ అని చెప్పి చాలా మందికి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా మంది వాలంటీర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యే కన్నా వాలంటీర్సే చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారని చెప్పి ప్రజలు అలా భావిస్తున్నారు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి లైన్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఒక్కసారిగా ఎలక్షన్స్ ముందు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఊగిపోయింది. అసలు ఈ లైన్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఎన్నికల ముందు లైన్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి చేసిన ప్రచారం ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. సో వాళ్ళు మెయిన్ పాయింట్ ఏది పట్టుకుంటారంటే మీ భూములు జగన్ లాక్కుంటున్నాడని. అంత బలంగా దాన్ని పట్టుకోవడం వల్ల ప్రజలలో ఎలాంటి ఒపీనియన్ వచ్చిందంటే సో రేపొద్దున మళ్ళీ జగన్ గారు వస్తే ఈ లైన్ టైటిలింగ్ యాక్ట్ అనేది మళ్ళీ రన్లేకి వస్తుంది, అంటే మా భూములన్నీ జగన్ గారు లాక్కుంటున్నట్టే, ఇలాంటి ఒక బ్యాడ్ అభిప్రాయం అయితే వచ్చింది. ఈ భయం సామాన్య ప్రజలలో విపరీతంగా పాకిపోయింది. దీనిని సరైన సమయంలో వైసీపీ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోయింది. అంతేకాకుండా ఏపీ రాష్ట్రంనే ఉనికిచ్చిన న్యూస్ వివేక హత్య కేసు, ఇలాంటి ఎన్నో అంశాలు అనేవి ఆ పార్టీని దెబ్బతీశాయి. ఫిఫ్త్ పాయింట్, యువత మరియు ఉద్యోగాలు. మెగా డిఎస్సి రాకపోవడం, జాబ్ క్యాలెండర్ ఆలస్యంగా రాకపోవడం, నిరుద్యోగ యువత కూటమి వైపు మొగ్గు చూపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే ఏపీ ఆర్టీసీ సమస్యలు, జీతాలు ఆలస్యంగా రావడం, ఇలాంటి ఎన్నో కారణం వల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా? వేచి ఉండాలి. మీకు ఈ 5 పాయింట్లలో ఏది చాలా బలంగా నిజం అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, కొంచెం ఫోన్ని టిల్ట్ చేసి కిందున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే మర్చిపోకుండా ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ని. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటి నేను ChatGPT, జెమినై, ఇంకా కొన్ని న్యూస్ ఆర్టికల్స్, ఇండియన్ టుడే, ఇలా ఎన్నో వెబ్సైట్లు గ్యాదరింగ్ చేసి ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకొని మరీ వీడియో స్క్రిప్ట్ అనేది రెడీ చేశారు. సో ఎవరన్నా జగన్ గారి అభిమానులు అయితే కొంచెం ఫీల్ అయి ఉంటే నాకు సారీ చెప్పడంలో ఎటువంటి మొరమాటం లేదు. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో గుడికి మర్చిపోకుండా మీరే కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.